audio jungle. विशाख हाईवे అలాగే మన నక్కపల్లి జోన్లో విశాఖ కోస్టల్ కారిడార్ కోసం ఉద్యోగాలు రావాలి. అలాగే 2007లో ఈ హెట్రో డెక్కన్ కెమికల్స్ గ్రామ సభ పెట్టి 1200 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజున మనకి ఇచ్చింది అతి కొద్ది ఉద్యోగాలు, కేవలం హమాలీలుగా ఏదో చిన్నపాటి ఉద్యోగాలు తప్ప, కాంట్రాక్ట్ ఉద్యోగాలు తప్ప పర్మనెంట్ ఉద్యోగాలు చేసే పరిస్థితిలో లేరు, ఇచ్చేవాళ్ళలో లేరు, దీన్ని అడిగేవాళ్ళు లేరు. నేను ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను, మనకి ముఖ్యంగా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం అంటా ఉంటారు. ఇది నేను ఏం మాట చెప్పదలుచుకున్నా మీకు, అల్లూరి సీతారామరాజు తిరిగిన నేల ఇది. అన్యాయం ఉన్నప్పుడు అటు గంజాం జిల్లా నుంచి, బరంపురం నుంచి, కోరాపట్ నుంచి ఇక్కడ దాకా మన తూర్పుగోదావరి రంపచోడవరం దాకా ఇదంతా కళింగాంధ్ర. ఇలాంటి కళింగాంధ్రకి అండగా నిలబడిసిన ప్రభుత్వాలు వీటిని వాడుకోవటమే కానీ మన నీటి సదుపాయాలకి ఏ రోజున కూడా సరైన ఆనకట్టలు కానీ, సరైన రిజర్వాయర్లు కానీ, మన సాగునీటికి సౌకర్యాలు కానీ అందరూ మాట్లాడటం కానీ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున ఇంతమంది యువతున్నారు, యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. మాట్లాడితే విశాఖ కారిడార్ అని చెప్పి అనౌన్స్మెంట్లే కానీ ఎకరాలకి ఎకరాలు, వేలకు వేల ఎకరాలు దోచేయడం కానీ ఉద్యోగాలు కల్పించే పరిస్థితిలో లేరు. మీకు నిరుద్యోగ భృతి అందుతుందా? మీ అందరికీ నిరుద్యోగ భృతి అందుతుందా? ఉద్యోగం ఇవ్వటంటే వాళ్ళ అబ్బాయి లోకేష్ గారికి ఐటీ మినిస్టర్ పదవి తప్ప ముఖ్యమంత్రి గారికి ఏ దృష్టిలో లేదు. అది వారికి ఉద్యోగం ఇవ్వడం అంటే నేను ముఖ్యమంత్రి గారికి పాయకరావుపేటని చెప్పదలసి ఉంది. పవన్ కళ్యాణ్ సడన్ గా నాకు ఎదురు తిరిగాడు, ఏమైందో ఏమో అంటే మొదటి రోజు నుంచి నేను వారికి ఒకటే మాట చెప్తా ఉన్నా, మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి మీరు ఒకటే మాట మాట్లాడండి. 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు కావాలన్న వ్యక్తి ఎన్నిసార్లు మాటలు, ఇప్పటికి 3.5 సంవత్సరాలు 36 సార్లు మాట మార్చిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేను మొదటి రోజు నుంచి ఒకటే చెప్తున్నాను, ఎక్కడికి తిరిగినా కానీ, ఎక్కడికి పోయినా కానీ నేను వారికి కోరుకుంది ఒకటే, మీకు విపరీత నిరుద్యోగం పెరిగిపోయింది. మన ఉత్తరాంధ్రకు సంబంధించి, అటు మన మిగతా జిల్లాలకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టు లేవు, యువత పెరిగిపోతా ఉంది. ప్రతి పొలిటికల్ పార్టీకి, రాజకీయ పార్టీకి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.